క్రీస్తు ప్రేమలో ఉన్నది రక్షణ ఆకర్షణ అను సందేశాత్మక క్రీస్తు సువార్త మహాసభలు తేదీలు 2017 ఫిబ్రవరి 14, 15, 16, 17 తేదీల్లో స్థలము కాకినాడ ప్రాంతంలో జరగబోతున్న ఈ సభల నిమిత్తము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి ఒక సభ నూతన హృదయం ఇచ్చి నిజ దేవుడెవరు, నూతన హృదయం ఇచ్చి నిజ దేవుడెవరు అను క్రీస్తు సువార్త మహాసభలు తేదీలు 2017 ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో స్థలము సకినేటిపల్లి గ్రామము. ఈ సభల నిమిత్తము కూడా మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుతూ ఇంతటితో ప్రకటనలు ముగిస్తూ సమయంలో ముఖ్య వాక్య సందేశాన్ని అందించవలసిందిగా బ్రదర్ మోజేష్ బాబు గారికి సమయాన్ని అప్పగిస్తుంది. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉండి చక్కని విధానంలో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ప్రియులు అధ్యక్షులు వారికి మొదటగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. రెండవది, వేదిక పైనటువంటి దైవజనులకు ఈ 3 దినాల నుండి ఈ సభల కొరకు చక్కటి సహకారం అందించినటువంటి దైవ సేవకులకు నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను ఈ స్థలానికి ఆహ్వానించి గడిచిన 2 దినాలు మాత్రమే గాక ఈరోజు కూడా తన ప్రేమను పంచి ఈ స్థలములోనికి నన్ను ఆహ్వానించి ఈ స్థలములో ఉంచి నన్ను గౌరవిస్తూ వారి కుటుంబంలో ఒక సభ్యునిగా ప్రేమిస్తూ చక్కటి ఆదరణ అభిమానాన్ని చూపించినటువంటి మరి సందేశ వక్తలు, ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించి మనందరినీ కూడా ఆలోచింపచేసినటువంటి ప్రియులు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మన్ననను సంపాదించుకొని దేవుని పనిలో నిమగ్నత కలిగి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నిత్యము దేవుని సువార్త కొరకు పోరాడుతూ ముందు కొనసాగుతున్నటువంటి ప్రియులు వై విజయ్ కుమార్ గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ పురుషోత్తపల్లిలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా 2 చేతులు జోడించి నా హృదయపూర్వకంగా వందనాలు. నేను చాలా సంతోషిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని బట్టి, ప్రియులైన మిమ్మల్ని అందరిని బట్టి. మీ గురించి చాలా మంచి మాటలు విన్నాను. ఈ 2 రోజులు సభలు అన్నారు, ఈరోజు ఆఖరి సభ అన్నారు. మీరందరూ ఎలా ఉన్నారు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బాధగానే ఉంది. ఎందుకంటే పురుషోత్తపల్లిలో దేవుని పిల్లలు, అందమైన పిల్లలు, దేవుని కొరకు మరి ఆసక్తి కలిగినటువంటి పిల్లలు, దేవుని కొరకు పనిచేసే పిల్లలు ఇంతమంది దేవుని సన్నిధిలోనికి రావడం, ఈ గడిచిన 2 దినాలు మాత్రమే గాక ఈరోజు కూడా ప్రోత్సహించటం, బలపరచటం, మీరందరూ చూపిన ప్రేమను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా సోదరులు విజయ్ కుమార్ గారికి అనుగ్రహించినటువంటి కుటుంబాన్ని బట్టి, తమ్ముడిని బట్టి చాలా సంతోషిస్తూ, వారికి ఇవ్వబడినటువంటి కుటుంబ సభ్యులు, వారి సోదరీమణులు నా సోదరీమణులుగా చేయబడిన విధానం బట్టి వారి తండ్రి గారికి, వారి బంధువర్గానికి, అలాగే మరి వారికి కలిగి ఉన్నటువంటి రక్త సంబంధికులందరికీ కూడా నా ప్రత్యేకంగా వందనాలు. దేవుని చిత్తంలో ఈ 3 దినాల సభలలో మహాదేవుడు తన కృపను చూపించారు కనుకనే మీరందరూ కూడా ప్రోత్సహించారు, ప్రేమించారు. ప్రత్యేకంగా మీ యొక్క ఆదరణతో ముందుకు నడిపించడానికి సహకారం అందించారు. అందరి బట్టి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఇక విజయ్ కుమార్ గారి ద్వారా శ్రేష్టమైనటువంటి దేవుని మాట, దేవుని వాక్యం ఈ స్థలములు అందించబడింది. ఈరోజు మరింత ఎక్కువ వాక్యం నేర్చుకునే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ రాత్రి ఆఖరి రాత్రి కనుక మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను, ఆయాస పెట్టను. చాలా జాగ్రత్త కలిగి మీరందరూ వాక్యం వినడానికి సిద్ధపడొచ్చారు. మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకొని అతి క్లుప్తమైనటువంటి సందేశంగా ఈ రాత్రి మిమ్మల్ని 2 గంటలకల్లా పంపించాలనుకుంటున్నాను. అలాగైతే మీరు ఎలా ఉంటారు నాకు తెలుసు కనుక నేను ఆ మాట నన్ను మన్నించండి, ఎక్కువసేపు మాట్లాడను. ఎందుకంటే చాలా విలువైన సంగతులు మీరు నేర్చుకున్నారు. గడిచినటువంటి ఈ 2 దినాలు కానివ్వండి,
ఈరోజు కానివ్వండి, ఇవ్వబడినటువంటి అంశం ప్రసంగి గ్రంథములో ఎంత లోతైన పాఠం దాగి ఉందో, ఎంత లోతైన సత్యం దాగి ఉందో నేర్చుకోవడానికి, మనమందరం ఆలోచన చేయడానికి దేవుడు గ్రంథస్థము చేసిన ఈ పుస్తకం యొక్క విలువను తెలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకనంటే ఈ 2 దినాలలో 2 ప్రసంగాలలో ఒక్కొక్క ప్రసంగం అంటే ఇంచుమించు ఈ దినానికి 6 ప్రసంగాలలో పుస్తకం ఇంకా సంపూర్ణమవలా. కొన్ని మాటలు మాత్రమే మనం ఆలోచన చేశాం, కొన్ని మాటలు మాత్రమే మనం గ్రహించాం, కొన్ని మాటలు మాత్రమే మనం ఆలోచనలోకి తీసుకుంటా ఉన్నాం. అయితే ఎంత చదివినా ఎంత ఆలోచిస్తున్నా మానవునికి బహు దగ్గరగా చేసినటువంటి పుస్తకంగా ఈ ప్రసంగి గ్రంథం ఉంది అని చెప్పడానికి మనం సంతోషించవలసిన అవసరం ఉంది. దేవుని పిల్లలారా, ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో గత రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. ఏంటా మాటలు అంటే, క్రైస్తవేతరులకు క్రైస్తవులకు కూడా ఉపయోగపడేటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, పరిశీలన చేస్తున్నప్పుడు ఈ గ్రంథములో 2 రకాల వ్యక్తులు కనబడతా ఉంటారు. మొదటి వ్యక్తులు ఎవరంటే లోకాన్ని నమ్ముకొని లోకంలోనే బ్రతుకుతూ లోకం కొరకే వచ్చి లోకం కొరకే జీవిస్తున్నట్టుగా వారి జీవితాలు అప్పగించినటువంటి వారు. నా ముందు మాట్లాడినటువంటి సహోదరులు చాలా సంగతులు మీకు పొందుపరిచారు. ఈవేళ సమాజంలో చాలా మంది ఉన్నారు. అందరి జీవితాలు ఎట్లా ఉన్నాయనంటే, మీకు బైబిల్ గ్రంథంలో ఆయన చూపిస్తాను. ఆయన బహు విచిత్రమైనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 10వ అధ్యాయములో 3వ వచనం మీరు చదివితే 3-4 వచనాల్లో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. ఎవరతను? యాయీరు అనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. దయచేసి ఎవరైనా వాక్య సహాయం చేయగలిగితే. అతని తరువాత గిలాదు దేశస్థుడైనటువంటి యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండేను అని రాశాడు. అతనికి 30 మంది కుమారులు ఉన్నారట. చాలా జాగ్రత్త మనసు పెట్టండి. అతనికి 30 మంది కుమారులు ఉన్నారట. ఆ 30 మంది కుమారులు ఏం చేసేవారంటే 30 గాడిద పిల్లలు ఎక్కేవారట. ఆ గాడిద పిల్లలు ఎక్కి తిరుగువారు. వారికి 30 ఊర్లు ఉండేను. యాయీరు గ్రామం అనే పేరు ఉండేను. ఆ తర్వాత రాజుగారు చచ్చాను. ఏమండి? ఆ తర్వాత రాజుగారు ఏమయ్యాను? చనిపోయాను. చాలా అండి. అంటే మీరు ఆలోచించాలి. 22 సంవత్సరాలు పరిపాలన కొనసాగించాడు. 22 సంవత్సరాల పరిపాలన తరువాత పరిపాలన గురించి ఏమీ వ్రాయబడలా. రాజుగారి గురించి చరిత్ర ఏం రాయబడలేదు. ఆయనకి 30 మంది కుమారులు ఉన్నారంట. ఈ 30 మంది కుమారులకి 30 గాడిదలు ఉన్నాయంట. ఈ 30 గాడిదలు పట్టుకొని గురువు గారు ఏం చేశారంటే 30 గాడిదలు ఇస్తే ఈ 30 గాడిదలు పట్టుకొని 30 ఊళ్ళు తిరిగారంట. మనకు వాడుక భాషలో వాడుతూ ఉంటాం. ఏమని? మరి గాడిదలా తిరగరా అని. అంటే తండ్రి గారి కుమారులకు ఏమి ఇచ్చాడు? గాడిదలు. ఇందుకీ రాజుగారి చరిత్ర అంతా ఎంతతో ముగిసిందంటే గాడిదలు ఇచ్చాడు. గాడిదలు పట్టుకుని 30 ఊర్లు తిరిగారు. తర్వాత రాజుగారు చచ్చిపోయారు. అంటే రాజుగారికి చరిత్ర, అక్కడ రాయబడిన న్యాయాధిపతికి చరిత్ర గాడిదలతోనే ముగిసింది. 30 మంది కొడుకులు, 30 గాడిదలు, 30 ఊర్లో. ఆ తదుపరి చరిత్ర ఏమీ లేదు. లోకంలో బ్రతుకుతున్న నీవు, పుట్టిన నీవు, బ్రతుకుతున్న నీవు, ఎదుగుతున్న నీవు సమాజంలో నీ యొక్క జీవితాన్ని బ్రతుకుతున్నప్పుడు నా ముందు మాట్లాడిన సహోదరులు మన కళ్ళకు అంటే కంటికి సుస్పష్టంగా కనబడేటట్టుగా సమాజంలో మనం ఎదురవుతున్న పరిస్థితులను చూపిస్తూ, సమాజానికి అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి కోవలో ఉన్నారో కూడా చూపిస్తూ మనలందరినీ దగ్గర తీసుకుని వచ్చా. దేవుని పిల్లలారా, ఈ రోజు కూడా ఒక విలువైన సంగతిని నాకేమన్న సమయంలో క్లుప్తంగా మాట్లాడడం ఆశపడుతున్నాను. గమనించండి, ప్రసంగి గ్రంథంలో మానవుని జీవితాన్ని గురించి చాలా చక్కగా పొందుపరిచాడు. అందులో లోకంలోనే ఉండి బ్రతుకు యాత్రలో అనగా ఇవ్వబడిన అంశానికి అందరికీ సంభవింపబో గతి ఒక్కటే, అంటే మరణం. ఆ మరణంలో, ఆ మరణ వ్యవస్థలో లేకపోతే మరణంలో ఆ వ్యక్తి ఎలాగో జీవన విధానాన్ని కొనసాగిస్తూ మరణిస్తున్నాడు అనే సంగతిని పొందుపరిచి చక్కగా చూపించాడు. అందులో ప్రసంగి గ్రంథంలోనే మరొక కోణంలో మనం ఆలోచన చేస్తే మరొక వ్యక్తి కనపడతా. ఆ వ్యక్తి ఎవరు? ప్రభువును నమ్మి
వెంబడించి ఆశ్రయించి ప్రభుని ఆశ్రయించిన తరువాత కూడా వాడికి కూడా ఇలాగే సంభవించే పరిస్థితిని అంటే కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులు గమనించుకొని దిగజారినటువంటి పరిస్థితులు. ఈరోజు ఒక విలువైనటువంటి వ్యక్తిని మీ ముందు చూపించక పూర్వం ప్రసంగి గ్రంథంలో ఉన్న ఈ మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మీకు ముందుగానే జ్ఞాపకం చేశాను. ప్రసంగి గ్రంథం అనేది వైరాగ్యంతో కూడినటువంటి పుస్తకంగా ఉంది. అప్పటికే గురువు గారికి మతి చలించిన పరిస్థితులు వచ్చినట్లుగా కొన్ని సందర్భాలు కనబడతాయి. ఏమండి, ఎప్పుడైనా ఈ మాటలు ఎప్పుడు మాట్లాడతాం తెలుసా? అనుభవంలో బాగా గడించిన తర్వాత విసిగిపోయి వేసారిన తర్వాత మాట్లాడే మాటలు, కొన్ని మాటలు మన జీవితాల్లో ఉంటాయి. అప్పుడప్పుడు మా చిన్నప్పుడు మా నాన్నమ్మ అంటూ ఉంటాం అనే పదం ఏంటంటే ఊరు పొమ్మంటుందంట, కాడి రమ్మంటుంది అనేది. అంటే వృద్ధాప్యకు వచ్చేసిన తర్వాత వాడిన పదం ఏంటంటే ఊరు పొమ్మందంట, కాడి రమ్మందంట. అంటే వయసు మళ్ళిన తరువాత, ముగింపు జీవితాలకు వచ్చిన తరువాత ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. ఇక నేను ఎంతకాలం బ్రతుకుతాను, ఇక నా బ్రతుకేంటి, ఇక నా బ్రతుకెందుకు, ఇంకా నేను చావకుండా ఎందుకున్నాను, ఈ పదాలు వాడతామే. అంటే జీవితంలో వైరాగ్యములకు వచ్చిన తరువాత పలికే మాటలవి. ప్రసంగి కూడా తన జీవితంలో రెండు సంగతులు చూశాడు. లోకాన్ని అనుభవిస్తున్నవాడు, లోకంతో ఉన్నవాడు ఒకడు కనపడుతున్నాడు. మరొకడు దేవుణ్ణి వెంబడించిన, దేవుణ్ణిలో కొనసాగుతున్న వాడికి కూడా ఇలాంటి పరిస్థితులే, స్థితిగతులు ఎదురవుతున్నప్పుడు అతడు కూడా సమస్యల పరిస్థితులు. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం తెరవగలిగితే, ప్రసంగి గ్రంథంలో అతడు మాట్లాడిన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి 8వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 8వ అధ్యాయం 14వ వచనం. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది. అది ఏమనగా, భక్తిహీనులకు జరిగినట్టుగా నీతిమంతులలో కొందరు జరుగుచున్నది. భక్తిహీనులకు, మనసు పెట్టండి ఒకసారి, భక్తిహీనులకు జరుగుచున్నట్టుగా ఎవరికి జరుగుతుందట? నీతిమంతులకు కూడా జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్టుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. ఇదియును వ్యర్థమే అని నేను అనుకుంటుని. ఇతని యొక్క పరిశోధనలో, ఇతని యొక్క ఆలోచనలో ఒక చక్కటి మాట గుర్తు చేస్తున్నాడు. ఏంటో తెలుసా? భక్తిహీనులకు జరుగుతున్నట్టుగానే నీతిమంతులకు జరుగుతుందట. నీతిమంతులు జరుగుతున్నట్టుగానే భక్తిహీనులు కొందరు జరుగుతుందట. అంటే అర్థం ఏంటి? భక్తిగా ఉన్నవాడు ఒకలాగా కనపడుతున్నాడు, భక్తి లేనివాడు కూడా ఒకలాగే కనపడుతున్నాడు. భక్తి గల వాడిని చూస్తున్నాడు, భక్తి లేని వాడిని కూడా చూస్తున్నాడు. ఇద్దరికి సంభవించబోయే గతిని ఆలోచించాడు, అతను పరిశోధన చేశాడు. ఈ రాత్రి మనసు పెట్టండి దేవుని పిల్లలారా, మరి కాస్త లోతులకు వెళదాం. ఇదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుదాం. 7వ అధ్యాయం 15వ వచనం. నా వ్యర్థ సంచార కాలములో నేను వీటన్నిటే చూచితిని. నీతిననుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులై ఉండి చిరాయువులైన దుష్టులను కలరు. మరొకసారి ఈ మాట చదువుతున్నాను. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులై ఉండి చిరాయులైన దుష్టులను కలరు. రెండు రకాల ప్రజలు కనబడుతున్నారంటున్నాడు అక్కడ. ఎవరా ప్రజలు? నీతిని అనుసరించి మరొకసారి నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు, దుర్మార్గులై ఉండి చిరాయులైన వారు కూడా కనబడుతున్నారు. అంటే రెండు రకాల ప్రజల మధ్య మనం చూస్తున్నప్పుడు మన జీవితంలో కూడా ఈ మాటలు గుర్తొస్తాయి. ఏంటో గానండి బాబు, ప్రభువుని నమ్ముకున్నాను కానీ నమ్మిన మాట నుండి శ్రమలు ఎక్కువైపోయినాయండి, కష్టాలు ఎక్కువైపోయినాయండి బాబు. ఇంతకీ ఈ శ్రమలు కష్టాలు రాగానే నువ్వు గలిబిలైపోతున్నావే, సమాజం వైపు చూస్తున్నావే. నా ముందు మాట్లాడిన సహోదరులు అందరిని ఆలోచింపచేసిన మాటలు జ్ఞాపకం చేస్తే, ఈ రాత్రి ఈ ముగింపు మాటలలో దేవుని పిల్లలుగా ఉన్న నీవు నేను ఆలోచన చేయవలసిన కొన్ని సంగతులు నాకు ఇవ్వడం సమయంలో మీ ముందుంచి త్వరగా ముగిస్తాను. మనసు పెట్టండి. అనేకమైన సమస్యలు కనబడుతున్నప్పుడు నీవు కూడా కలిగిపోతావు, నీవు కూడా కంగారు పడతావు, నీవు కూడా వ్యక్తిగత జీవితంలో, భక్తి జీవితంలో నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతావు.
అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నువ్వు కృంగిపోకుండా సాగిపోవడానికి ఎన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. దేవుని పిల్లారా, మనము ఒక భక్తుడిని జ్ఞాపకం చేసుకోబోతున్నాం ఈ సందర్భంగా. అతడు కూడా జీవితంలో ఒక మంచి పేరు సంపాదించుకున్నవాడు. ఒక మంచి పేరు దేవుని దగ్గర సాక్షాత్తుగా మంచి బిరుదు, అలాంటి బిరుదు పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి లేని బిరుదు పొందినటువంటి భక్తుడు ఉన్నాడు. ఎవరతడు? అతను ఏం మాట్లాడుతున్నాడు తన జీవితం గురించి అనంటే, మీ అందరికి తెలిసినటువంటి భక్తుడే యోబు అనే భక్తుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం మీరు చదివితే 1వ అధ్యాయం అతనికి క్వాలిటీస్ ఉన్నాయండి. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట, యథార్థవంతుడట, న్యాయవంతుడట, చెడుతనాన్ని విసర్జించిన వాడట. ఏమండి, అక్కడతో విడిచిపెట్టలేదండి. అక్కడతో విడిచిపెట్టలేదు. యాకోబు గారు కొత్త నిబంధనలో యాకోబు గారు ఆయన గురించి చూపిస్తూ ఆయనకట జాలి కూడా కలిగినటువంటి వాడట. యోబుకున్న క్వాలిటీస్ చెప్తున్నాడండి. జాలి కలిగిన వాడు, మంచి భక్తుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఇన్ని అర్హతలు ఉన్నాయని దేవుడు చూచి మురిసిపోయి పలికిన మాట తెలుసా? భూమి మీద అతని వంటి వాడెవడునో లేడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడని సాక్షాత్తు దేవుడే అతనికి మంచి బిరుదునిచ్చాడంటే, బిరుదాంకితుడు అయ్యాడంటే యోబు ఎంతటి భక్తుడండి, ఎంతటి భక్తుడు! ఇలాంటి భక్తి పరుడైనటువంటి యోబు తన జీవితంలో 10వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదివితే అతను ఒక మాట, వైరాగ్యంతో కూడిన మాట మాట్లాడతాడు. చూడండి, యోబు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. నా బ్రతుకు నందు నాకు ఏమొచ్చింది? విసుగొచ్చేసింది అంటున్నాడు. బ్రతుకు మీద అతనికి ఏమొచ్చిందట? విసుగొచ్చింది. ఎందుకు బ్రతుకు మీద ఎందుకు విసుగొచ్చిందండి? భక్తి లేనివాడా? న్యాయం లేనివాడా? చెడుతనాన్ని అనుసరించిన వాడా అంటే దేవుడే సాక్షాత్ చెప్తున్నాడే. చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు, న్యాయమును అనుసరించిన వాడు, నీతి కలిగిన వాడు, నీతి కలిగి న్యాయమును అనుసరించిన యోబు అంటున్నాడు, నా బ్రతుకునందు నాకేమొచ్చింది? విసుగొచ్చేసింది అంటున్నాడు. విసుగొచ్చింది. మొన్న ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి. దేనికండి? మా అబ్బాయి చచ్చిపోతానంటున్నాడు. ఎందుకు చచ్చిపోతానంటున్నాడు? ఎవడో పక్కడు ఇల్లు కట్టాడట, ఇటు చూశాడట, అలా కట్టేద్దామని మొదలు పెట్టాడట. అనుకున్నట్టు జరగలేదట. స్థలం కొన్నాడట, ఇల్లు కూడా చక్కగా కట్టాడట. కానీ పక్కళ్ళ కట్టినట్టు కట్టలేక వాళ్ళ కడదామని చెప్పి అప్పులు చేశాడట. ఇప్పుడు అప్పులు తీరడం లేదట. అందుకని ఇందులో కొందరు దూకేస్తానమ్మా అన్నాడట. చూసారా? అంటే ఇప్పుడు పక్కను చూశాడు. ఏ ఉన్న దాంట్లోనే సర్దుకొని బ్రతుకుదాం అనుకోవాలి కదా, అనుకోలేదండి. పక్క ఉన్నవాడిని చూశాడండి. ఇవాళ సమాజంలో మీరేమనుకోకండి, కోరి కోరి తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసు సమాజంలో? సమస్యలు కోరి కోరి తెచ్చుకున్న వాళ్ళు. బ్రతుకునందు విసుగు ఎందుకు వస్తుందో తెలుసా? కొన్ని కావాలని తెచ్చుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు ప్రసంగం ఒకసారి ఆలోచన చేస్తే ప్రసంగి గారు వైరాగ్యంగా మాట్లాడడానికి కారణాలు కూడా ఉన్నాయి. అది ఇప్పుడు నేను చెప్పను కానీ కొన్ని కావాలని కొని తెచ్చుకున్నాడు. కొన్ని వాటిని జీవితంలో అనుభవించవలసిన వాటిని మనం నిన్నటి దినం కూడా చెప్పుకున్నాం. అనుభవించు, చెప్పండి రాజా, అనుభవించు. 1వ అధ్యాయం చదువుకోండి. ఎంత అనుభవించాలి, ఇవన్నీ అనుభవించు ఆఖరి అన్నాడంట. వ్యర్థము అంటే అన్ని చేతులు పడిపోయాడు. ఇంకా ఆఖరికి ఏమండి, ఊరు పొమ్మంటుంది అని స్టేజ్కి వచ్చేసాడు. ఆ స్టేజ్కి వచ్చాడు. కాడి రమ్మంటుందని స్టేజ్కి వచ్చి అంటున్నాడు. ఇప్పుడు ఇక అయిపోయింది, నాకు ఇక అయిపోయింది అనుకుని అన్నాడు. వ్యర్థము సమస్తమును వ్యర్థం అన్నాడు. యవన కాలం ఉన్నప్పుడు పరమగీతాల్లో నా ప్రాణేశ్వరి అన్నాడేమో. ఏమండి, చాలా పదాలు ఉపయోగించాడేమో. సామెతల గ్రంథం ఉన్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలని సమాధానం ఎన్నో చెప్పాడేమో. మరి ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు వ్యర్థం అన్నాడు? కొన్ని తెచ్చుకున్నాడు కావాలని. భూమి మీద పుడుతున్నటువంటి మనిషి ఈ జీవిత కాలంలో మనిషి ఆలోచించవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు యోబు దగ్గరికి వచ్చేస్తాను. యోబు భక్తుల గురించి ఆలోచిస్తే ఇప్పుడు యోబు అంటున్నాడు, ఇదిగో నా బ్రతుకున్నందు నాకేమొచ్చింది? విసుగొచ్చేసింది. ఏమండి, మీరు గమనించాలి. యోబుకి ఎందుకు విసుగొచ్చింది అంటారు? యోబుకి ఎందుకు విసుగొచ్చింది? యోబు భక్తుడు పలుకుతున్నాడు, నా బ్రతుకునందు నాకేమొచ్చింది అంటున్నాడు. విసుగొచ్చింది, విసుగుదల వచ్చేసింది. ఎంతగా విసుగొచ్చింది అని అంటే ఆలోచన చేస్తే చూడండి, ఎంతగా విసుగొచ్చిందనే పదంలో 7వ అధ్యాయం 16వ వచనం.
7వ అధ్యాయం 16వ వచనం. 7వ అధ్యాయం 16వ వచనంలో, అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టం లేదు. ఎంత విసుకొచ్చిందంట, ఇక నాకు బ్రతకడానికి ఇష్టం లేదు బాబు, బ్రతకడానికి నాకు ఇష్టం లేదు. ఎంతగా విసుకొచ్చిందంటే ఇక నాకు బ్రతకడం నాకు ఇష్టం లేదు అన్నంతగా విసుగుపోయాడు. ఇంకెంతగా విసుగుపోయాడు ఆలోచన చేస్తే ఇదే యోబు గ్రంథంలో చూడండి దయచేసి. ఎంతగా అతడు విసుగుపోయాడంటే యోబు గ్రంథంలో 3వ అధ్యాయం ఒకసారి తెరుద్దాం. అంటే ఎంత 23వ అధ్యాయం, దయచేసి 23వ అధ్యాయం. 23వ అధ్యాయంలో 12వ వచనం. అంటే అతని జీవితంలో విసుగడానికి ఎందుకు కారణమయ్యాడు దాన్ని 2 మాటలతో క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఒక్క నిమిషం అండి, దానికి ముందుగా కొంచెం దాన్ని క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అతని బ్రతుకు మీద అసహ్యత కలిగింది, ఎందుకు అతనికి జీవితం మీద విసుగుదల వచ్చింది అని అంటే, అతని జీవితంలో ఎదురైన పరిస్థితులు, అతని జీవితంలో తటస్థించిన పరిస్థితులు, ఊహించని పరిస్థితులు ఎదురొచ్చాయి. ఏంటి మీ అందరికీ తెలుసు, క్లుప్తమైన సందేశం చెప్తున్నాను. యోబును దేవుడు ఎంత చక్కగా ప్రేమించి బిరుదు పెట్టాడో, ఇప్పుడు యోబును కోరుకున్నవాడు ఇంకొకడు వచ్చాడు. ఎవడాడు? ఎప్పుడు మానవ జీవితంలో 2 శక్తులు పనిచేస్తాయి. ఒకటి దైవ శక్తి, రెండవది అపవాది శక్తి. మనసు పెట్టండి, ఒకటి దైవ శక్తి, రెండవది అపవాది శక్తి. ఇప్పుడు నిన్ను కోరుకునే ఈ ప్రపంచంలో ఉన్న నిన్ను కోరుకోవడానికి 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడు నిన్ను పుట్టించేవాడు, మరొకడు నీ ఎదుగుదలను చూచి వారవలేనివాడు. నువ్వు సంతోషంగా ఉంటే వారవలేనివాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య యోబు అనే భక్తుని జీవితంలోనికి మరొకడు వచ్చాడు. ఎవడాడు? సాతానుడు. మీకు తెలుసు, చాలా పర్యాలు, చాలా చరిత్ర మీరు విన్నారు. తన జీవితంలో వచ్చిన పరిస్థితి ఏంటో తెలుసా? ఒకే రోజు, ఒక్కొక్క రోజు వర్తమానం, నీ బిడ్డలు చచ్చిపోయారు, నీ ఆస్తి పోయింది, నీ గొర్రెలు చచ్చిపోయినాయి, నీ మేకలు చచ్చిపోయినాయి, నీకున్న సంపద అంతా పాడైంది, నీ జీవితంలో నీకు అని ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్కడు సమాధానం చెబుతూ ఉంటే, బిడ్డలు చచ్చిపోయారని వార్తలు వినబడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది ఒకసారి మీ పరిస్థితులు ఆలోచించండి. యోబు 1-2 అధ్యాయాలు మీకు తెలుసు కనుక క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు అతని జీవితంలో ఏదైనా పరిస్థితి ఏంటంటే, చివరికి అతన్ని భార్య కూడా దగ్గరకు రాని స్థితికి వచ్చాడు. భార్య కూడా దగ్గర రాని స్థితికి, శరీరం అంతా పాడై, శరీరం అంతా గాయాలై, బూడిదలో దొర్లుతూ, రసికాడుతున్న కురుపులతో తన జీవితాన్ని వెళ్ళబచ్చే స్థితిలోనికి వస్తే, ఏమండి మీరు ఏమనుకోవద్దు, పురుషోత్తపల్లిలో ఉన్న భార్యలు ఏమంటారో నాకు తెలియదు, భార్యలు ఏమంటారో నాకు తెలియదు. వెనకటికి చిన్న కథ విన్నాను నేను. ఒక భార్యట భర్త సమాధి దగ్గర కూర్చొని విష్ణు గారు పట్టుకొని భర్త సమాధి విసురుతా ఉందట. భర్త సమాధి దగ్గర కూర్చొని విసురుతా ఉందంట. గ్రామస్తులు చాలా మంది చూసి, అబ్బా ఏంటి పాపం ఎంత ప్రేమో, ఇక చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు లేచి వస్తాడా ఏంటి, ఎందుకు అలా చేస్తుందని చెప్పి చాలా మంది సాయంత్రం వరకు చూసి తట్టుకోలేక 4-5 అమ్మలక్క దగ్గరికి వెళ్ళి రామ్మ అని లాగుతున్నారంట. నేను రాను అని విసురుతుందట ఏడుస్తూ, ఇంకా గట్టిగా విసురుతుందంట. మరి రామ్మ పొద్దుపోతున్నాను లాగపోతున్నాను. అబ్బా ఉండండి అలా, మీరు నాకున్న ఆశను పాడు చేస్తున్నారు. ఎందుకంటే ఆమె అన్న ఆశ ఏంటి తెలుసా? భర్త చచ్చిపోయి ఒట్టేయించుకున్నాడు. ఏమో తెలుసా? కనీసం నా సమాధారి వరకైనా పెళ్లి చేసుకోకే అన్నాడట. మీకు అర్థమై ఉండాలి. ఏమారి వరకు? నా సమాధారి వరకైనా ఏం చేసుకోవద్దు, పెళ్లి చేసుకోవద్దు అన్నాడట. అంచేత ఇప్పుడు సమాధానం ఎంత ఇస్తుతుంది? బేగా ఆరిపోతే ఏం చేసుకోవచ్చు? ఏమండి సమాజం అలాంటి పరిస్థితులు కదా. ఇప్పుడు ఈమె పరిస్థితి కూడా ఆలోచన చేస్తే, నిజంగా గాయాలతో బాధపడుతున్న భర్త దగ్గరకు వచ్చి ఏమనాలి భార్య? ఏమండి ఆనాటి తినాలి కదా, పాత తినాలి కదా. నాది పల్లెటూరు వాతావరణం, నా భాష కూడా అలాగే ఉంటుంది, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆనాడు తినాలి కదా, భర్తకు వచ్చి ఏమనాలి? ఏమండి ఏమన్నా కొంచెం గాయాలకి పసరు రాయమంటారా, ఏమన్నా కొంచెం కట్టమంటారా అనాలా వద్దా చెప్పండి? అలాగ అనలేదండి. ఏమందో తెలుసా? ఇంకెందుకు, అతని భార్య వచ్చి ఇంకా 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 ఇలా యథార్థంగా పట్టుకుని ఉంటావా? దేవుణ్ణి దూషించి, ఎవరిని దూషించి? దేవుణ్ణి దూషించి మరణం అయిపో, చచ్చిపోదాం అంటలేదు. మీరు గమనించాలా?
నువ్వు చచ్చిపో, ఎందుకంటే నీకు వచ్చింది నువ్వో. మనిద్దరం చచ్చిపోదాం అండలేదండి. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం. ఏమండి, పిల్లలు ఇద్దరికి కాదా, సంపద ఇద్దరిది కాదా? ఇప్పుడు ఏమేమంటుందో తెలుసా? దేవుని దూషించి చచ్చిపో, ఇంకా యథార్థత వదలవా, ఇంకా వదలవా అంటే ఆల్రెడీ ఏం చేసినట్టు మీరు అర్థం చేసుకోవాలి. నేను వదిలేశాను కదా నీకు అన్ని పోయినాయి అని, నేను వదిలేశాను అన్ని పోయినని, ఇక నువ్వు వదలవా, ఇంకా అలాగే ఉంటావా? దేవుని దూషించి చచ్చిపో. తన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల మధ్య అతడు కృంగినప్పుడు పలికిన మాట్లాడు తెలుసా? నా బ్రతుకునందు నాకేమొచ్చింది? విసుగొచ్చేసింది. చచ్చిపోవాలంత భయంకరమైన విసుగుదలకు వచ్చేసాడు. అసహ్యత వచ్చింది. ఇంకా మీరు యోబు గ్రంథం చదివితే అతని శరీరం ఎంతగా చీలికిపోయిందనంటే ఎముకలు కనపడతాయన్న శరీరానికి అంటాడు, నరాలు కనబడిపోతున్నాయన్న శరీరానికి అంటాడు. తన శరీరమును చూచుకొని విసిగిపోయి వేసారిపోయి దిగజారిన పరిస్థితుల మధ్య అతడు కూడా కృంగిపోయాడు. అతడు కూడా సొమ్మసిల్లిపోయాడు. ఎందుకు అతని సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చింది? ఎందుకు అతడు అలా కృంగిపోయాడు అంటే అద్భుతమైనటువంటి మాట రాస్తాడండి. దయచేసి ఈ మాట నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఎందుకు అతని విసుదల కలిగిందో అద్భుతమైనటువంటి మాట. ఏంట మాటనంటే అతడు కూడా ఆలోచన చేశాడట. ఏమని? ఏదైతే తన జీవితంలో రాకూడదు అనుకున్నాడో, ఏమండి, ఏదైతే, చూడండి ఆ మాటలు చదువుదాం దయచేసి. 3వ అధ్యాయం యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు వచ్చేసింది. అంటే నేను ఏది రాకూడదు అనుకున్నానో అదే నాకు వచ్చేసింది. మళ్ళీ చదువు మాట, మళ్ళీ చదువుతాం అన్నమాట. మళ్ళీ చదువుతాం. ఏది వచ్చినా నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించింది. నాకు భీతి పుట్టినదే నా మీదకి వచ్చేసింది. ఏది రాకూడదు అనుకున్నాను, ఏది జరగకూడదు అనుకున్నాను, అదే నా జీవితంలోకి ఎదురొచ్చింది. ఎంతటి భక్తుడండి యోబు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరందరూ పుట్టినరోజు సందర్భంగా మాత్రమే చెబుతారు ఈ మాట. ఏంట మాట? ఈ గడిచిన రాత్రి ఒకవేళ నా పిల్లలు వారి విందు దినాలు చేసుకునేటప్పుడు పాపం చేశారేమోనని చెప్పి అరుడోదనే వచ్చి వారి కొరకు ఏమిచ్చేవాడట? దహన బలులు అర్పించి అంత భక్తిగల తండ్రి అండి, అంత భక్తిగల వాడండి, అంత భయపడిన వాడండి. అలాంటి భయపడినటువంటి యోబు జీవితంలో విసుగుదల వచ్చిందట. నాకు విసుగొచ్చేసింది, నేను తట్టుకోలేకపోతున్నాను, భయంకరమైన శ్రమలో చచ్చిపోతానంత ఆందోళన వచ్చేసింది. ఇంతకితర ఆందోళన పడ్డానికి గల కారణం తెలుసా మీకు? ఎందుకంత అంత దిగజారిన పరిస్థితి మాట్లాడుతున్నాడు అంటే చూడండి, ఇందులోని రాశాడు. 7వ అధ్యాయం ఒక్కసారి ఈ మాట చదువుదాం. 7వ అధ్యాయంలో 22వ వచనం. 7:22. ఏమి చేసినను ఒక్కటే. యోబు గ్రంథం 9:22 అండి. 9:22. ఏమి చేసినను ఒక్కటే. ఏమి చేసినను మనసు పెట్టాలి ఇప్పుడు మీరు. ఏమి చేసినను ఒక్కటే. ఏంటది? మన ముందు మన టైటిల్ అందరికీ సంభవింపబోవు. మీరు ఆడియన్స్ నుంచి రావాలి నాకు సమాధానం. అందరికీ సంభవింపబోవు ఒకే గతి. ఇప్పుడు అంటున్నారు చూడండి, ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులమోని దుష్టులమోని భేదము లేకుండా ఆయన అందరిని ఏం చేయుచున్నాడు? నశింపజేయుచున్నాడని నేను వాదన పెట్టుకుంటున్నాను. ఏమిటి ఇంకా నాకు ఈ పరిస్థితి? ఇంతలా అయిపోయాను. భక్తిగా ఉన్నటువంటి నా జీవితంలో ఇది ఎందుకు ఎదురైంది అంటే మరి చదువుతున్నా చూడండి. యథార్థవంతులమేమి దుష్టులమేమి భేదం లేదట. అందరికీ ఒకేలా అయిపోతుంది. ఎంత భక్తిగా ఉన్నా ఇలాగే జరుగుతుంది. ఎంత భక్తిగా ఆలోచిస్తున్నా నాకు కూడా శ్రమలు కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మీయ జీవితంలో నీ ఎదుగుదల ప్రయాణంలో ప్రయాణిస్తున్నప్పుడు నీకు కూడా అనేకమైన పరిస్థితులు ఎదురవుతాయి. నా ముందు మాట్లాడిన తమ్ముడు మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా కళ్ళమటి నీళ్ళు వచ్చాయండి. తెలుసు కొన్ని పరిస్థితులు, నాకు తన జీవితంలో ఎదురైన అవమానాలు తెలుసు. ఆయన ప్రయాణంలో ఆత్మీయ జీవితంలో ఎన్నెన్ని కష్టాలు అనుభవించాడో నాకు తెలుసు. ఆయన పడిన ప్రయాసలో మరొక్కడెవరైనా అయితే, ఎందుకంటే ఆయనకి ధనబలం లేదు, కులబలం లేదు, జనబలం లేదు, కుటుంబ బలం కూడా లేదంట.
ఎప్పుడు అంటే నిజమేనండి, అప్పుడు నిజమే. అలాంటి పరిస్థితుల మధ్య తన జీవన ప్రయాణంలో ఎప్పుడు వెనుతట్టు చూడకుండా ప్రతి సమస్యను ఛాలెంజ్గా నిలబడి సమాజంలో దేవుని కొరకు నేను బ్రతకాలని నిశ్చయం చేసుకొని కష్టాలలో సైతము కృంగిపోకుండా బలపరిచే దేవుని వైపే చూచాడు కనుకనే 18 సంవత్సరాల తరువాత ఈ పురుషోత్త పనిలో దేవుడు ఒక ఘనమైన వ్యక్తిగా దైవ సేవకునిగా నిలబెట్టి మీ ముందు ఇక్కడ ఉంచాడు, మీ ముందు ఉంచాడు. ఒకవేళ 18 సంవత్సరాల క్రితమే నాకెందుకు ఈ సేవ, నాకెందుకు ఈ గొడవ, ఇంకెందుకు ఈ కష్టం అనుకొని నేను చెదిరిపోయి బెదిరిపోయి పారిపోయి ఉంటే ఈ రోజు ప్రపంచ దేశాలలో ఇందాక చెప్తున్నారు కదా, తనను ప్రేమించిన ఒక అక్కని, ఒక సోదరుడని, ఒక అన్నని ఆయా దేశాల్లో నా వాళ్ళని చెప్పి గర్వంగా సగర్వంగా క్రీస్తు యేసు రక్తంలో కడుగబడి కొనబడినటువంటి వారి యొక్క దాతృత్వాలు గుర్తు చేస్తూ వారి ప్రేమలను చెబుతున్నారే. దానికి గల కారణం ఏంటో తెలుసా? సమస్యకు భయపడలేదు. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరమైనా దేవుని పిల్లలమైన తరువాత కష్టమే నిన్ను చూసి పారిపోవాలి కానీ కష్టానికి నువ్వు పారిపోకూడదు. శ్రమ నిన్ను చూసి పారిపోవాలి, శ్రమకు నువ్వు పారిపోకూడదు. ఇబ్బంది నిన్ను చూసి పారిపోవాలి, ఇబ్బందులు పారిపోకూడదు. శ్రమలైనా, కష్టాలైనా, వ్యాధులైనా, బాధలైనా, వ్యాధులైనా అవి నిన్ను చూసి పారిపోవాలి. వాటికి నువ్వు లోబడి పారిపోకూడదు. కారణం, నిన్ను పిలిచినటువంటి వాడు నమ్మకమైన వాడు, నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు, నిన్ను ఏర్పాటు చేసిన వాడు నమ్మకమైన దేవుడు, నిన్ను గొప్ప చేసేవాడు సామాన్యుడు కాదు. అందుకే ఆధారపడితే ఆయన మీద నువ్వు నిలబడిన వ్యక్తులు ఎలా ఉంటారో చెప్పడానికి నీ ముందు నీ ఊరిలో పుట్టిన, ఈ ఊరిలో పెరిగి, ఈ ఊరిలో ద్వారా ప్రపంచ దేశాలకి వెళ్ళినటువంటి ఒక సోదరుడు ఆదర్శం అయితే వారందరికంటే ముందుగా ఒక భక్తుని జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. ఆ భక్తుడు ఎవరంటే యోబు. ఈ రాత్రికి అద్భుతమైన కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. అతని జీవితంలో వచ్చిన శ్రమను చూచి అందరికీ ఒకేలా జరుగుతుంది. భక్తి గల వారికి, భక్తి లేని వారికి, యథార్థవంతుడికి, దుష్టుడికి కూడా ఒకేలా సమవిస్తుంది. అది చూడలేకపోయాడట. అందుకే రాస్తున్నాడు 9వ అధ్యాయంలో మనస్తాపానికి గురయ్యాడు. 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అంటాడు, నా బ్రతుకునందు నాకేమొచ్చింది? విసుగొచ్చేసింది, విసుగుదల వచ్చింది, చచ్చిపోయేటంతగా విసుగుదల వచ్చింది, చనిపోయేటంతగా నాకు బాధ కలిగింది, ఇంకా నాకు ఈ బ్రతుకొద్దన్నంతగా మారిపోయే దుస్థితికి వచ్చాడు. కానీ ఒకరోజు ఏమనుకున్నాడు తెలుసా? ఇప్పుడు చదువుదాం. యోబు గ్రంథం 23వ అధ్యాయంలో ఇందాక చదివి వచ్చున్నాం. యోబు గ్రంథం 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను. ఇప్పుడు మారిపోయాడు, ఆలోచన మారుతుంది. అంటే నా గురించి దేవుడు ఆలోచించడానికి ఆయన ప్రణాళికలున్న దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు. ఇదంతా నేను చెప్పను కానీ తన జీవితంలో ప్రభు కొరకు బలపడిన తరువాత ఎంత ఛాలెంజ్గా ప్రభు అంటే దేవాది దేవుని ఎదుట నిలబడి ఎంత దృఢమైన మాటలు పలికాడో మీకు చూపించబోతున్నాను. మనసు పెట్టండి, మనసు పెట్టండి. తన జీవితంలో ఒకసారి చూసినప్పుడు బలహీనతలకు కృంగిపోయాడు. తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు చూసినప్పుడు సమస్యలకు కృంగిపోయాడు. తన జీవితంలో ఎదుగుతున్నటువంటి స్థితిగతులు చూసినప్పుడు సమస్యలకు దిగజారిపోయాడు. ప్రియ క్రైస్తవుడా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, పురుషత్వ పనులు ఉన్న దేవుని పిల్లలారా, ఒకవేళ నీవు దేవుని కుమారుడుగా, కుమార్తెగా జీవిత ప్రయాణములో కొనసాగుతున్నప్పుడు ఎదురవుతున్న పరిస్థితులకు నీవు కూడా గర్భిలైతే యోబు గ్రంథాన్ని చదువు, ఆ పుస్తకాలు చదువు, దేవాది దేవుని నీ కొరకు చేసిన ప్రణాళిక ఆలోచించు. నీవు నీ కుటుంబం దేవుని కొరకు ఏ పని చేయాలో అది ఆలోచించు. బ్రతుకు యాత్రలో, విశ్వాస ప్రయాణంలో నీవు కూడా దేవుని కొరకు నేను ఏదో చెయ్యాలని పరితపించి పోరాటంలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చెయ్యి. కారణం, నేను పిలుచుకున్నవాడు సామాన్యుడు కాడు. ఊరకనే రాలేదు, నువ్వు ఊరకనే రాలేదు. నువ్వు రావడానికి, ఉండడానికి కారణం ఉంది. నీవు దేవుని మాటలు గ్రహిస్తూ దేవుడు ఎదగడానికి కూడా నీకు కారణం ఉంది. ఏదో 2-3 మేళ్లు జరగలేదని, 2-3 కార్యాలు జరగలేదని దేవుని మీద అడుగుతున్నావేమో, పొరబడుతున్నావేమో దేవుని గురించి. ఇదిగో ఇతనికి ఇప్పుడు ఆరాటం ప్రారంభమైంది. ఏంటో తెలుసా? వీళ్ళకి వాడికి జరుగుతుందని ఒక్కసారి చూశాడు, గలిబిలయ్యాడు, మనస్తాపానికి గురయ్యాడు, వేదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు.
ఆ తదుపరి ఆలోచించాడు, దేవుని మాట గ్రహించాడు. నా గురించి దేవునికి ఒక ఆలోచన ఉందని ఎరిగిన వాడుగా గ్రహించుకున్నాడు, ఆలోచనలోకి వచ్చాడు. ఆ తదుపరికి ఆలోచించడం, ఎవరి గురించి ఆలోచించాడు తెలుసా? దేవుని గురించి ఆలోచించడం మొదలుపెట్టి అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. మొదటి మాట ఏంటో తెలుసా? శ్రమలో ఉన్నటువంటి అతడు పలికిన మొదటి మాటను చూడండి దయచేసి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో ఇప్పుడు ఎలాంటి దృఢమైన మాట మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు ఎలాంటి బలమైన మాట మాట్లాడుతున్నాడంటే, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. అంతకుముందు ఏమన్నాడు? నా బ్రతుకునందు నాకు ఏమొచ్చిందన్నాడు? విసుగొచ్చింది అన్నాడు అండి. ఇప్పుడు దేవుని ప్రణాళిక తెలుసుకున్నవాడిగా మారిపోయిన తర్వాత అంటున్నాడు, ఇదిగో నాయన నీ ఇష్టానుసారంగా నన్ను నలుపు. ఇంకెంత నలపాలండి? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధిగ్రస్తుడిగా మారిన అతని బ్రతుకులో భార్య కూడా దూరం చేసే పరిస్థితికి వచ్చి బిడ్డలు కోల్పోయిన స్థితి కంటే ఇంకా నలపాలా? ఇంకా నువ్వు నన్ను ఎంత చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి. ఆ చెయ్యడంలో కూడా ఎవరిష్టం ఉండాలంటున్నాడు? నీ ఇష్టం, నీ ఇష్ట ప్రకారం నన్ను చెయ్యి, నీ ఇష్టానుసారంగా నన్ను నలుపు. నువ్వు ఎంత వరకు నీ ఇష్ట ప్రకారం నన్ను చెయ్యాలనుకుంటున్నావో అందుకొరకు నేను నిలబడ్డాను అని చెప్పి ధైర్యము తెచ్చుకున్న తర్వాత నిలబడుతున్నాడు యోబు. ఇప్పుడు అంటున్నాడు చూడండి, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను ఏం చేయనుగాక? నలుపునుగాక. మొదటి మాట నీ ఇష్టం, నీవు నన్ను ఏం చేయాలనుకుంటున్నావో అంతవరకు నన్ను నలుపు. తర్వాత రెండవ దమ్మున్న మాట మాట్లాడాడు చూడండి. రెండవ మాట చూడండి, యోబు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. నేను మాట్లాడను, నా జోలికి రాక మౌనంగా ఉండు. నా మీదకి వచ్చిన ఏదో, అబ్బా ఎంత కలీజా ఉండాలండి మాట, ఎంత కలీజా ఉండాలి. అందుకే నాకంటే చిన్నవాడైనా మీకు మొదటి రోజు అన్నాను, తమ్ముడు ఏమనుకోపోతే మనిషి పుట్టయినా అని ఎందుకంటానంటే అందుకే అంటున్నాను. ఎందుకంటే మనిషి చూడడానికి కనపడ్డావు. ఇప్పుడు చూసా ఇందాక బాణాలు ఇప్పాడైనా, చక్కని ప్రసంగం ముందు ఉంచాడే. ఎవడైనా తప్పుడు కోతలు కోస్తున్నప్పుడు నాలటుడు ఏమనుకుంటాడంటే, నా చాలు నా సంఘం ఉంది, మా నాన్నగారు సంపాదించిన సంఘాలు 14 సంఘాలు ఉన్నాయి, అందులో 4 సంఘాలు ఉన్నాయి, నా తర్వాత నా పిల్లల కోసం నేను కూడా రెడీ చేస్తున్నాను. నా పిల్లలు కూడా ఏం చెప్తున్నారంటే, మీరు రెడీ అవ్వండి, మీరు కూడా సేవ చేయాలి. ఏం చేయాలి? మా నాన్నగారు సంపాదించారు ఆస్తి, రైట్, మరి నేనేం చేయాలి? ఆ తర్వాత దాన్ని నిలబెట్టాలి అని నేను సరిపెట్టుకుని నేను నా సంఘాలని నేను నాకు బోర్డర్లో పని చేస్తుంటే నా తమ్ముడు ఏమనుకుంటున్నాడు తెలుసా? సమాజంలో క్రీస్తు రాజ్య స్థాపనలో నేను కూడా ఒక పాలి భాగస్తుడిని. ఆ రాజ్యమును విస్తరింప చేయడంలో దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాలని కసితో పట్టుదలతో ఎవడైనా క్రీస్తు విరోధులు మాట్లాడుతున్నప్పుడు వారి గుండెల్లో గుబురు పుట్టిస్తున్నాడండి. వారి గుండెల్లో గుబురు పుట్టిస్తున్నాడు. కారణం పోరాటం. రానే ఏమొస్తుందో, ఎంత వస్తుందో రానే. యోబన్నాడే ఇప్పుడు మనసును పటిష్టం చేసుకున్నాడు. నేను యథార్థ విడిచిపెట్టాను, నేను యథార్థ బోధలను, న్యాయాన్ని తప్పను, చెడుతనాన్ని చూపను. నా దేవుని ద్వారా నేను బలపరచబడ్డాను కనుక నీ స్థానం వెళ్ళిపో. ఇంకా నా మీదకి ఏదొస్తుందో రాని, వచ్చునుగాక. వచ్చునుగాక అన్నాడా, రావద్దన్నాడా? ఏమనుకోవద్దు. మనం ప్రార్థన ఎలాగుంటాయి మీరేమనుకోకండి. పొద్దున్న లేచిందని రాత్రి పండుకునే వరకు కోపం చూస్తున్నారు కొందరు. తండ్రి నాయన దీవించు, ఇంచు ఇంచు, పడుకునేటప్పుడు కూడా ఇంచు. ఇంకా గట్టి మాట్లాడితే మా ఆయనగారు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి, నాయన పక్కడు తండ్రి నాయన, ఇది కదండి. ఏమనుకోవద్దు. ఇంకా ప్రార్థన చేయమంటే ఇంకా ఏమనుకోకండి. అందుకేనండి కుర్రోడికి బైకు, పాస్టర్ గారికి మైక్ ఇవ్వకూడదంట. చాలా ప్రమాదం. కుర్రోడికి బైక్ ఇచ్చినాడు ఎలాగెళ్తాడో తెలియదు, పాస్టర్ గారికి మైక్ ఇచ్చిందంతే. మైకు దొరికిందా ఏం చేయాలో కూడా తెలదాం. నేటి సమాజం అలాగ ఉంది కదా, గమనించండి. ఈవేళ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనం భక్తి జీవితంలో ఎంతగా క్రీస్తు ప్రభు కొరకు ఒదిగి ఎదగాలో మన జీవితాలన్నీ సక్రపరుచుకోవడానికి 66 పుస్తకం మన చేతులు పెట్టాడండి దేవుడు. ఒక యోబుని ఎందుకు పెట్టాడు? ముందు యోబుని ఎందుకు చూపించాడు? యోబుని కాపాడలేడా? కాపాడగలడు. కానీ యోబు జీవితం ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలి.
బైబిల్లో రాయబడినటువంటి దుష్టులైన వారి జీవితాలు కూడా ఎందుకు పొందుపరచారు తెలుసా? దుష్టత్వంలో బ్రతికితే ఇదిగో దాని వెనకాల వచ్చే పర్యవసానం ఇదని చెప్పడానికి, నీతిగా బ్రతికితే వచ్చే లాభాన్ని చూపించడానికి. ఒకవేళ అందరికీ సంభవించే గతి ఒక్కటనుకుని నువ్వు అనుకొని పొరబడితే కాదు. ఇదిగో నీతి కొరకు బ్రతికిన తరువాత ఆ బ్రతుకు గురించి వారు బ్రతుకు యాత్రలో నిలబడిన యథార్థతను బట్టి, కలిగినటువంటి నీతిని బట్టి, వారు పట్టుకున్న విశ్వాసాన్ని బట్టి తదుపరి వారు పొందబోతున్న ఉన్నతమైనటువంటి స్థితిని కూడా జ్ఞాపకం చేసి చూపించాడు. అందుకే వాళ్ళ జీవితాల్లో ఒక్కొక్కసారి కృంగిపోయిన తదుపరి బలపడ్డారండో, వారు స్థిరపడ్డారు, ముందుకు యాత్ర కొనసాగించారు. ఆ యాత్రలో అంటున్నాడు, ఇదిగో నీ ఇష్టానుసారంగా నన్ను నలుపు. రెండో మాట ఏంటి తెలుసా? నా మీదకి ఏది వస్తుందో చెప్పండి, ఏదొస్తుందో రాని, ఏదొస్తుందో రాని. ఇంకొక అద్భుతమైన మాట మాట్లాడాడు, దమ్మున్న మాట అంటాను నేను. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకే కనిపెడతాను, అటు ఇటు పరిగెట్టను. 4 రోజులు జ్వరం వచ్చిందంటే లెగలేదంటే ఏమనుకోకండి, మాది పల్లెటూరు ప్రాంతం, నేను పల్లెటూరు సేవకండి, ఎక్కువ చదువుకున్నవాడు కాదు. పక్కవాడు వచ్చి అంటది అలాగున్నాడే అంటది. ఇక ఈడు ఊరుకోదు కదా. 4 రోజుల నుంచి జ్వరం అమ్మా, 4 రోజుల నుంచి అలాగుందా, తగ్గలేదా, ఎందుకైనా మంచిది అక్కడికి వెళ్ళకూడదు, మారిపోయింది. ఎక్కడికి? కట్టేవాడి దగ్గరికి. క్షమించండి, ఏమనుకోకండి, 4 సార్లకే మారిపోయిందండి. 4 రోజుల జ్వరానికి ఎన్ని ప్రయత్నాలు. ఒకసారి ఒక చోట ప్రార్థన చేయడానికి వెళ్ళాను, జమ్ముపట్నం అనే గ్రామంలో. నన్ను చూసి పాపం ఇప్పటి నుంచి ప్రార్థన రావట్లేదంటే వాడు బలహీనంగా ఉందన్నారు. సరే ఎలాగ జమ్ముపట్నం వచ్చినా ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఎవరైనా సేవకుడు వస్తుంటే, లేక ఎవరైనా బంధువు వస్తుంటే ఎదురొస్తారా, లోన బారిపోతారా? మీ ప్రాంతంలో ఎలా చేస్తారో తెలియదు. మా ఊర్లో, మా జమ్ముపట్నంలో ఆ సహోదరు లోన బారిపోయింది. పైగా ఏముంది, అయ్యగారు వచ్చారు, లోన బారిపోయింది. అయ్యగారు వచ్చారు, లోన బారిపోయింది. నాకు గుండె జారిపోయింది. ఆయన లోనకి వెళ్ళాలి కదా, వెళ్ళాను. ఈ లోపల ఏంటో తెలుసా, ఓ పొడుగాటి దుప్పటి తీసుకొచ్చి పొలోమని వేసేసింది బిడ్డ మీద. ఇంతకీ వేసింది కానీ ఎక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యలేదు. ఏం జరిగింది? కాలుకి 4 తాళ్ళు కట్టిందండి. ఇంతకీ నా ఎందుకు లోన పారిపోయింది తెలుసా? ఇప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను, నేను ఏం చూస్తానని కట్టిన తాళ్ళు. పాపం దుప్పటంటే వేసింది కానీ తాళ్ళు ముయ్యలేదండి. అర్థం చేసుకోవాలా? అందుకని నేను రమ్మనలేదు. అయ్యగారు వచ్చారు, వందనాలండి అని లోన పారిపోయింది. చూసారా? అంటే 1 వారం రోజుల జ్వరానికి తాళ్ళ మారిపోయిందా? విశ్వాసం పడిపోయిందా? ఆలోచనలు పడిపోయా? దేవుని కొరకు బ్రతకాలనా? ఇదిగో ఈయన అంటున్నాడు చూడండి, ఇదిగో ఆయన చంపినను ఆయన కొరకే కనిపెడతాను, అందరి వైపు చూడను. వాడు చచ్చిపోతున్నాడు, నేను ఎలా చచ్చిపోతాను అనుకోడు. ఏమండి? కారణం ఏంటంటే ఉన్నతమైనటువంటిది ఆయన పిలుపు, ఉన్నత స్థితి ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఇదిగో ఆయన చంపినను ఇప్పుడు ఎవరి కొరకు కనిపెడతాను? ఆయన కొరకే కనిపెడతాను, ఆయన కొరకే కనిపెడతాను. కొంచెం ఆ మాట కొంచెం కంటిన్యూ చేయండి అన్న. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమైన రుజువు చేస్తాను. నేను న్యాయమైన రుజువు చేస్తాను. నేను ఆయన కొరకే కనిపెడతాను. ఎంత కనిపెడతానో తెలుసా? చంపేసినా కనిపెడతాను. న్యాయమని రుజువు చేస్తాను. మనసు పెట్టండి, న్యాయమని రుజువు చేస్తాను. నేను కంగారు పడనన్నాడు. గమనించండి, మొదటి మాట దేవుని గురించి, శక్తిని గురించి ఎరిగిన వాడుగా ఉన్నవాడు మొదటి మాట ఏమన్నాడు తెలుసా? నీ ఇష్టానుసారంగా నన్ను నలుపు అన్నాడు. రెండోసారి ఏమంటున్నాడు? నా మీదకి వచ్చినది ఏదో రాయి అన్నాడు. మూడోసారి అంటున్నాడు, ఇదిగో నన్ను చంపేసినా నేను ఎవరి కొరకు కనిపెడతాను? ఆయన కొరకే కనిపెడతాను. మరొక అద్భుతమైనటువంటి మాట యోబు గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయన ఏక మనసు గలవాడు, మార్చగలవాడెవడు? అండర్లైన్ చేసుకోండి. ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయను, నాకు విధింపబడిన దానిని. అంటే అర్థం ఏంటి? నాకు వచ్చిన శ్రమను చూచి ఏమనుకున్నారు తెలుసా? ఇది దేవుడు నాకు విధించింది,
ఇది నా దేవుని కొరకు నేను చేయవలసింది. అంటే నేను పడుతున్న శ్రమ, నేను పడుతున్న కష్టం నా దేవుని కొరకు నేను పడవలసిందని ఎరిగిన వాడు అంటున్నాడు, నీకిష్టమైంది నువ్వు చెయ్యి నాయనా, నువ్వేమి నా కోసం మార్చుకోవద్దు. మనమేమని ప్రార్థన చేస్తాం, నాయన తీసేయి, ఈ బాధలు తీసేయి, ఈ కష్టాలు తీసేయి. మరి ఏం కావాలి? సుఖం కావాలి తండ్రి. ఏమండి, ఒకవేళ మన దేవుడే రాత్రి మేళ్ళ కట్టేవాడైతే ఈరోజు ప్రపంచం ఎప్పుడు మారిపోయినండి. ఏమనుకోకండి, పలానా చోట సభలు, ఐక్య మహాసభలు జరుగుతున్నాయి, ఇరిని వాళ్ళకందరూ కూడా 4 కొత్తినాలు ఇస్తున్నారండి. అంతమంది వస్తారండి ఇక్కడికి. మీకు అర్థమైందో లేదో? ఇరిని వాళ్ళందరికీ కూడా 4 దెబ్బలు వేస్తున్నారంటే ఎంతమంది వస్తారండి? ఎవడు రాడు. మామూలుగా సభలు ఏర్పాటు చేసి, కుర్చీలు ఏర్పాటు చేసి, అన్ని ఏర్పాటు చేసి, లైటింగ్లు అన్నీ పెట్టి రెండు అంటేనే మొదటి రోజు చూద్దాం ఎలా ఉంటుందో. రెండో రోజు, మొదటి రోజు వెళ్ళిన వాళ్ళు చెప్తారు కొంచెం పర్లేదు, రాత్రి కొంచెం ఇద్దరు బాగానే గట్టిగా వేసారు, కొంచెం పర్లేదు, పర్లేదా, పర్లేదు మనం వెళ్దాం అనుకున్నారు. మూడో రోజు కొంచెం నెమ్మదిగా, పర్లేదురా 2 రోజులు బాగానే, ఆఖరి రాత్రి వెళ్ళకపోతే బాగుంది, వెళ్దాం లేడు అన్నారు. చూసారా? ఇంకొక మాట కూడా వచ్చింది, మనూరుడే, మరెందుకు పదం, మనూరుడు కొడుకే, పర్లేదు వెళ్దాం అన్నాడు. ఇప్పుడు రేపు పొద్దున సమాచారం ఉంటుంది తెలుసా అండి, అబ్బా చక్కగా మాట్లాడాడండి, అయిపోయిందా? అది కాదండి, మాట్లాడడం కొరకు కాదు, సమాజంలో నిన్ను దేవుని కొరకు ఒక బలమైన వ్యక్తిగా, దేవుని కొరకు బలమైన ఒక సాధనమైన పాత్రగా చెయ్యాలని, ఆ పాత్రలో ఇగో మా యాత్రలో మాది ఒక పాత్ర దేవుని కొరకు చెప్పడానికి విరామము లేకుండా కృషి చేస్తూ దేవుని పరిచర్యలో కొనసాగుతూ మిమ్మల్ని కూడా ఈ పరిచర్యలో పాలి భాగస్తులు కండి అంటున్నారు. ఎందుకో తెలుసా? దేవుని కొరకు అనేక మందిని సంపాదించండి, దేవుని కొరకు ఎదిగింప చేయండి. ఒకవేళ దేవుని కొరకు శ్రమలు అనుభవించండి, దేవుని కొరకు కష్టాలు అనుభవించండి. దేవుని కొరకు సుఖాలే కాదు, మనకి కష్టాలు అనుభవించడానికి కూడా సిద్ధం కావాలని ప్రపంచానికి చాటి చెప్పండి అంటున్నాడు. అందులో ఒక యోబు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమంటున్నాడు? రాని ఏమొస్తుందో, నీకు ఇష్టమైందే చెయ్యి, నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చును. అంటే తనకు వచ్చిన శ్రమను ఏమనుకున్నాడు? ఇది దేవుడు నాకు అనుభవించింది అనుకున్నాడు. ఇది దేవుడు అనుభవించింది, నా విధి నిర్ణయములో నేను ఇది అనుభవించాలని దేవుడు శాసించింది. అందుకే ఆ యోబు గ్రంథం అంతా చెప్పడం నాకు సమయం లేదు, కానీ నాకు శ్రమానుభవము అంటాడు యోబు గ్రంథంలో. ఏ అనుభవం అట? శ్రమానుభవం. అంటే యోబు యొక్క భక్తి జీవితంలో శ్రమను అనుభవించు వాడుగా, దేవుని కొరకు ప్రయాస పడడం ఒక పాత్రగా తన బ్రతుకు యాత్రను కొనసాగించాడు. మొదటి మాట కొనసాగిస్తుంటున్నాడు. మొదటి మాట ఏం చెప్పాడు? మొదటి మాట, నీకు ఇష్టమైంది ఏదో అదే చెయ్యి, నా మీదకి వచ్చేదేదో రాని, నువ్వు నన్ను చంపేసినా నీకోసమే బ్రతుకుతానన్నాడు. ఆఖరిగా అంటున్నాడు, అంటే 4వ మాట అంటున్నాడు, తనకిష్టమైనది ఏదో అదే చెయ్యునుగాక, నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చునుగాక. నువ్వేది విధి ఇచ్చావో అది నెరవేర్చును ఆయన. నేను ఎప్పుడు భయపడను. కారణం ఏంటో మీకు చూపిస్తాను తదుపరి. మరొక మాట మీకు చూపించి, అదే యోబు గ్రంథం 27:5-6 వచనాలు చదివితే ఎంతగా నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? దేవుని కోసం బ్రతకడం కొరకు ఎంతగా నిర్ణయం తీసుకున్నాడో దయచేసి చదువుదాం. యోబు గ్రంథం 27:5-6 వచనాలు. మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రం ఒప్పుకోను, మరణమగు వరకు, అబ్బా ఏం అద్భుతమైన పదం అండి, మరణమగు వరకు నేనెంత మాత్రం యథార్థత వదలను. ఎంతవరకు అండి? మరణమయ్యేటంత వరకు కూడా యథార్థత వదలను, దేవుని కొరకే బ్రతుకుతాను. నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుంటానయ్యా, నా నీతిని విడిచిపెట్టను, నేను గట్టిగా పట్టుకుంటాను, యథార్థత వదలను. ఎంతవరకు తెలుసా? మరణమయ్యేటంత వరకు. దేవుని పిల్లల మనసు పెట్టండి ఈ రాత్రి. మరణమయ్యేటంత వరకు. ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ దొరకారు మళ్ళా నేను వస్తాను రా అని ఎవరికి తెలుసు. ఏమనుకోకండి, ప్రభు చిత్తం ఉంటే, నేను బతుకుంటే, మీరందరూ ఇలాగ ఉంటే, ఇలాగే విజయ్ కుమార్ గారు మళ్ళీ నన్ను పిలిస్తే, ఇలాంటి వాళ్ళకి దొరికితే, మీరందరూ నాకు దొరికితే మళ్ళా దొరుకుతారు. ఈ రాత్రి మీరున్నా లేకపోయినా నేను చెప్పవలసింది చెప్పి 3 గంటలు పంపించేస్తాను, రెడీగా ఉండండి. ఇప్పుడు అంటున్నారు చూడండి, ఏమంటున్నారు తెలుసా? మరణం మగువంత వరకు కూడా ఏం చేయను, యథార్థత వదలను, ఇంకా పట్టాను. అప్పుడప్పుడు లోకంలో సాగుతుంది కదా, ఒరే పట్టాడు, ఏం పట్టది? ఉడుం పొట్ట.
పట్టేశాడట ఉడుము పట్టు. పట్టాడండి దేవుని దగ్గర. నువ్వు చంపన్నా చంపేయి, బ్రతికించన్నా బ్రతికించేయి. చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ నేను మాత్రం యథార్థత విడిచిపెట్టను. చచ్చిపోయేంత వరకు నా ముగింపు యథార్థత వదిలిపెట్టను. ఉన్న రాయి పురుషోత్తములు ఇలాంటి క్రైస్తవులు ఉన్న రాయి సమాజంలో నా దేవుని కొరకు బ్రతుకుతాను, యథార్థత వదిలిపెట్టను, న్యాయాన్ని వదిలిపెట్టను, నా దేవుని కోసం ఏ పని చేస్తానని వారు పురుషోత్త పనులు ఉన్నారా? ఒకవేళ ఆలోచించండి ఒక్కసారి. ఏమండి, ఎందుకండి అంత ధైర్యంగా మాటలో, ఎందుకంటే అంత ఖరీదగిన మాటలు? చచ్చిపోతానంటున్నాడు, నేను వదిలిపెట్టనంటున్నాడు, శ్రమైనా నిలబడతానంటున్నాడు, కష్టం నిలబడతానంటున్నాడు. కారణం ఏంటంటారు? కారణం ఏంటి? అతనికి ఒక నిరీక్షణ ఉందండి. అతనికి తరువాత జరగబోతున్న ఉన్నత స్థితి ఏంటో అతను బాగా తెలుసండి. అతను బాగా తెలుసు. అతను వెంబడించిన దేవుడు ఎలాంటి వాడు అతనికి బాగా తెలుసు. అతను కలిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడు, ఎంత ఉన్నతమైన వాడు యోబుకు బాగా తెలుసు. అందుకే అతనికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. త్వరగా, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. ఆయన నన్ను శోధించిన తర్వాత అది అతనికి అర్థమైపోయింది. నాయన, నువ్వు నాకు అనుభవించిన విధిలో ఈ శోధన కాలంలో నేను శోధించబడిన తర్వాత సువర్ణంగా మారిపోతాను నాకు తెలుసు. నేను సువర్ణం అయిపోతాను నాకు తెలుసు. నేను నడిచే మార్గం నీకు తెలుసు. నేను ఏ స్థితిలో ఉన్నానో నీకు తెలుసు. నేను తర్వాత ఎలా వెళ్ళిపోతున్నానో కూడా నాకు తెలుసు. క్రైస్తవుడువా, నీవు ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ఈ పరిస్థితుల్లో శ్రమలో ఉన్నావా? నీవు కూడా గమనించాలి. నీకు ఒకవేళ వచ్చే శోధనలకు, శ్రమలకు, నీకు ఎదురవుతున్న గర్భలకు కంగారు పడకు. నీవు శోధించబడిన తర్వాత ఏమవుతావు? ఇగో యోబు అంటున్నాడండి, నేను నడిచే మార్గము నా దేవునికి తెలుసు. నేను శోధించబడిన తర్వాత ఏమవుతాను? సువర్ణమైపోతాను. అది మొదటి నిరీక్షణ. రెండవ నిరీక్షణ చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తన ఎరుగును. నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు. నా ప్రవర్తన కూడా ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. నాకు వచ్చే శోధన వెనకాల ఉన్న సమస్య ఆయనకు తెలుసు. నా ప్రవర్తన ఆయనకు తెలుసు. నా జీవితం ఆయనకు తెలుసు. బాగా గమనించండి. ఈ రాత్రి ఈ క్యాంపస్ గ్రౌండ్లో ఉన్న మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. లేక ఈ మైక్ ద్వారా ఎంతమంది వింటున్నారు వారందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లైవ్లో ఎంతమంది చూస్తున్నారో అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాలు దేవునికి తెరచిన పుస్తకాలే. ఆయన తెలుసు. మన జీవితం విలువ తెలుసు. యోబుకి ఎంత కలేజ అండి, ఎంత దమ్ము అండి. నా ప్రవర్తన ఆయనకు తెలుసు. మరొక అద్భుతమైన మాట చూడండి. అదే యోబు గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనం. అసలైనటువంటి మాట. యోబు గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతులను ఆయన చూడక రానే చచ్చిపోతాను ప్రభు కొరకు అవసరమైతే. ఎందుకంటే ఆయన నీతిమంతులను చూడక పోడు. ఆయన నీతిమంతులను చూడకపోవడం ఆయన విడిచిపెట్టడం. ఒకవేళ శోధించబడిన తర్వాత నేను సువర్ణమైపోతాను, నా ప్రభు కొరకు బ్రతుకుతాను. అంతవరకు ఏది వస్తుందో రాని, నన్ను చంపేసిన ఆయన కొరకు నేను బ్రతుకుతాను అన్నాడండి. ప్రభు కొరకు నిలబడ్డాడండి. అసలు అతనుకున్న ఆ స్థితి ఏంటి అంటే, జరగబోతున్న పరిస్థితి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు, ఎందుకు అలాగున అన్ని మాటలు పలుకుతున్నాడు అంటే, మరొక అద్భుతమైనటువంటి మాట, అస్సలైనటువంటి మాట ఏంటో తెలుసా? చూడండి. అతని అంతాన్ని గురించి కూడా చెబుతూ యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. 19:25 త్వరగా. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద, అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిల్చునని నేను ఎరుగుదును. అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిల్చుని నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన, మనసు పెట్టండి, ఇలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరు కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. చాలండి. ఆ తదుపరి పొందబోతున్నటువంటి ఉన్నత స్థితిని గుర్తు చేసుకున్నాడు. నా శరీరం చీకిపోయి దేవుని కోసం బ్రతుకుతానన్నాడు. నా దేవుని కోసం చచ్చిపోతానన్నాడు.
నా దేవుని పనిలో పాత్రలైపోతా ఉన్నాడు, నా దేవుని కోసం వదిలిపోతా ఉన్నాడు. ఒక యోబు పాత నిబంధనలో కనబడితే క్రొత్త నిబంధనలో భక్తులు ఎంతమంది ఉన్నారండి? ఎంతమందిని మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. గట్టిగా చెప్పండి మాట. చావైతే, గట్టిగా చావైతే ఏటట లాభం. ఈవేళ ఎవరైనా సరే మోజెస్ బాబు చచ్చిపోతావు అంటే లాభం, నాయన చచ్చిపోతానని వాళ్ళు ఉన్నారా? మీరు క్షమించాలి. నా మట్టుకు నేనే డాక్టర్ అంటాను. ఎందుకు? శరీరం కొంచెం బలహీనపడితే ఆగలేను, నేను చిన్న కష్టం ఎదురైతే ఆగలేను, చిన్న శ్రమలకు నేను ఒగ్గలేను, ఆపుకోలేను. కష్టాలను కడలేను అంటే కష్టాలలో నుండి నేను బయటపడాలని చెప్పి ఎన్నో తగతగలాడిపోతానే. శ్రమలైనా, వేదనైనా, బాధ అయినా, ఇరుకులైనా నేను నా ప్రభు కొరకు ఉంటాను, ప్రభు కొరకు బ్రతుకుతాను అనేవాడు కావాలి కదా. అందుకే పౌలు గారు ఫిలిప్పీ పత్రిక ఎంత ఉన్నతమైనటువంటి పత్రిక, అందులో రాసంటాడు, ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో, మనసు పెట్టండి, ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో అవన్నీ నా క్రీస్తు నిమిత్తము ఎలా ఎంచుకున్నాను? నష్టముగాను పెంటతో సమానమా. భూమి మీద ఉన్న వాటి కొరకు కాదు అతని ప్రయాస, కాదండి, కాదు. అతని ప్రయాస భూమి మీద ఉన్న దాని కొరకు కాదు. అతను కలిగి ఉన్న సమస్తను కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. అవన్నీ పెంటతో సమానంగా పోల్చుకున్నాడట. ఇవి ఏవి లాభకరమైన కావు అనుకున్నాడట. అతనుకున్న బిరుదులు, అతనుకున్న అంతస్తులు ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టాడట. దేవుని కోసం బ్రతకడం కొరకు, దేవుని కోసం బ్రతకాలని కొత్త నీచులో ముందుకు వెళుతున్నాడు. అందుకే నా మట్టుకైతే ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు? ఎందుకు లాభం? అతనికి ఆ లాభం అర్థమయ్యిందండి. ఆ లాభం విలువ తెలిసింది. తిమోతికి రాస్తూ పౌలు గారు తిమోతికి 2వ పత్రిక రాస్తా అంటాడు, ఇదిగో తిమోతి, నేను వెడలిపోయే కాలం ఎలాగుందో తెలుసా? సమీపంగా, చచ్చిపోవడానికి సమీపంగా ఉన్నాను, ముగింపు కావడానికి సమీపంగా ఉన్నాను. నేను వెడలిపో కాలం సమీపంగా ఉంది. నేను మంచి పోరాటం ఏం చేశాను? పోరాటం చేశాను. నా పోరాటం ఎలాంటి పోరాటం తెలుసా? మంచి పోరాటం. వెడలిపోయే కాలం సమీపంగా ఉందని తెలుసుకొని, వెడలిపోయే కాలం సమీపంగా ఉంది, మంచి పోరాటం పోరాడాను. నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు ఏముంచబడింది? ఉన్నతమైన స్థితి. అతనికి అర్థమైందండి, ఇక మీదట నాకు ఒక నీతి కిరీటం ఉంది. తనకున్న నీతి కిరీటాన్ని చూశాడు, తనకున్న పరిస్థితులు చూశాడు, వెనకున్నటువంటి శ్రమను విడిచిపెట్టాడు. ఇవన్నీ పెంటతో సమానం అనుకున్నాడు. ఇవేవి నా క్రీస్తు కంటే గొప్ప కావాలనుకున్నాడు. జరగబోతున్న ఉన్నత స్థితిని ఎరిగిన వాడిగా ఉండన్నాడు. ఇదిగో నాకు ఒక నీతి కిరీటం ఉంది, ఒక నీతి కిరీటం ఉంది. ఆ నీతి కిరీటం నాకే కాదండి. నేను నిర్ణయించుకున్నట్టుగా, నేను ఆలోచించినట్టుగా ఎందరైతే ఆలోచిస్తారో, క్రీస్తు కొరకు బ్రతుకుతారో, క్రీస్తు కొరకు ఆలోచన చేసి ముందుకు బ్రతుకు యాత్రలో కొనసాగుతారో వారికి కూడా ఉందని 2 మాటలు చెప్తూ చూడండి. దయచేసి మాటలు చదువుదాం. ఆ దినమందు, మరొక్కసారి, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు, అది నాకు మాత్రమే గాక, మనసు పెట్టండి, నాకు మాత్రమే గాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును ఉన్నతమైన స్థితి, ఒక కిరీటం, ఒక విజయం, ఒక చక్కని ఉన్నతమైన బ్రతుకు. 70-80 సంవత్సరాల బ్రతుకు కాలం కాదు నీ బ్రతుకు. ఈ తదుపరి అసలైన బ్రతుకు ప్రారంభం. అది ప్రారంభం అండి. దాని కొరకు ప్రయాసపడు. ఆ బ్రతుకు గురించి ఆలోచించు. ఆ బ్రతుకు యాత్రలో ముందు కొనసాగడం ప్రయత్నం చేయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు, ఆయన శరీరం కొరకు, సంఘం కొరకు పడిన పాటలలో కొదువైన వాటిని ఆయన కొరకు నీవు కూడా పౌలు వలె భరించటానికి సిద్ధపడు. అందుకే పౌలు రక్షించబడినప్పుడే పౌలుకి ఈ మాట వాడబడింది. ఏమనంటే, ఇతడు నా నామమును భరించుటకు నేను ఏర్పరుచుకొనిన సాధనం. భరించు వాళ్ళు ఉన్నాం కానీ నన్ను మన్నించాలి, భరించే వాళ్ళం మాత్రం లేవండి. ధరించే వాళ్ళు చాలా మంది ఉన్నాం, ధరించుకున్నాం, మంచిదే. ఈవేళ నువ్వు ఆయన నామం కొరకు భరించి ఉన్నతమైనటువంటి పిలుపు పొందేటువంటి జాబితాలో నువ్వు నేను ఉంటే ఎంత సుందరమో. అలాగే ఉన్నతమైన పిలుపు కొరకు, ఉన్నత స్థితి కొరకు ప్రయాస పడుతున్న వారి జాబితాల్లో నా సోదరుడు ఉన్నారు, వారి యొక్క టీం ఉన్నారు. నిజంగా వాళ్ళు చూడండి, పని చేస్తున్నప్పుడు వాళ్ళు చూడండి,
మొన్న సభలలో బొమ్మూరు సభలలో చెప్తున్నారు, ఆ అబ్బాయికి వివాహం అన్నారు, అయ్యిందో లేదో నాకు తెలియదు కానీ మరి ఇంకా లేదటండి. ఉంటే మాత్రం నన్ను కూడా పిలువావు. వివాహం అంట. ఇప్పటి వరకు ఇవ్వబడినటువంటి ఆ అవకాశంలో ప్రభు కొరకు ఎదగాలని ప్రభు కొరకు ప్రయాసపడుతున్నటువంటి నా సోదరుడికి వినుదనుగా అందరూ నిలబడి అనేక మంది వారి యొక్క కష్టార్జితాలు దేవుని కొరకు ఇస్తూ, దేవుని కొరకు పనిచేస్తూ, దేవుని సేవను బలపరుస్తున్నటువంటి వారందరూ అభినందనీయులే. ఎక్కడెక్కడ ఏ దేశాలు ఉన్నారో వారందరికీ నా 2 చేతులు జోడించి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తాం. మనం కూడా పాటుపడదాం. ఇందాక వారి ఆశ, ఈ సభలన్నీ మీరు ఎవరి కోసం అనుకున్నారు నాకు తెలియదు కానీ వారి ఆశ చెప్పేశారు. ఇంతకీ ఈ సభలు ఎవరి కోసం తెలుసా? తన గ్రామంలో ఉన్న ప్రజలకు సువార్త ప్రకటిస్తూ తన ఇంటి వారైన తన తండ్రికి ఒక పిలుపునిచ్చాడండి. ఏమని? ఎక్కడి నుంచైనా నా తండ్రి నా సేవలో, ఈ సేవలో ఒక పాడిభాగస్తుడు కావాలని. అనగా ఆశయం అండి, తన తండ్రిని కూడా ప్రభు పనిలో నడిపించాలని, తన కుటుంబాన్ని కూడా ప్రభు సేవలో ఎదిగింపచేయాలని, తన గ్రామానికి కూడా సత్య సువార్తను ప్రకటింపచేయాలని కృత నిశ్చయంతో ముందుకు వెళుతున్న నా సోదరుడు అభినందనీయులు. ఈ చక్కని 3 దినాల సభలలో నన్ను ప్రేమతో ఆహ్వానించి ఇంత చక్కటి ఏర్పాట్లలో నాకు కూడా పారిభాగస్తుని చేసి ఇంతటి ఉన్నతమైనటువంటి కార్యాలలో నాకు అవకాశం కల్పించిన నా సోదరుడు అభినందనీయులను జ్ఞాపకం చేస్తూ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మరలా ఇప్పుడు సభలు ఉంటే తెలియచేయాల్సిన కోరుకుంటూ మరి బాగుంది కదా. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలతో ఈ మాటలు ముగిస్తూ, ఈ గ్రామాన్ని ఎందరైతే ఈ సభలకు సహాయం చేశారో, సహకరించారో, కష్టాలు ఇచ్చారో, కష్టార్జితాలు ఇచ్చారో వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలతో ఈ మాటలు ముగిస్తుంటున్నాను. దేవుడు వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పురుషోత్తపరిలో ఉన్నటువంటి నీ ప్రజలైన వారిని మీరు ఎన్నిక చేసుకొని నీ కుమారుడు విజయ్ కుమార్ గారి ద్వారా, వారి కుటుంబ సభ్యుల ద్వారా, అనేక మంది సహకారుల ద్వారా ఇంత చక్కటి సభలు నిర్వహించటానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే ఈ సభలకు సహాయం చేశారో, సహకారం అందించారో, ప్రోత్సాహం అందించారో, పనులలో సహకారులుగా ఉండి జరిగిన ఈ 3 దినాలలో ఎంతటి చక్కటి వారి కష్టాన్ని ఉంచారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. గ్రామ అధికారులను, పెద్దలను, నాయకులను, ప్రభుత్వ ఉద్యోగస్తులను, కూలీనాలు చేసుకునే వారిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. ఈ 3 దినాలు ఈ ప్రజలు కూడా చక్కటి సహకారం అందించారు. వారిపై మీ కృప అనుగ్రహించండి. అంత మాత్రమే కాకుండా వారితో పాటు ఉండి, వెనువెంట ఉండి, ఈ చక్కటి ఈ సభలలో ఎక్కడ సభలు జరిగినా ప్రోత్సాహం అందిస్తున్న యవన బిడ్డలను కూడా మీరు దీవించండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాలు ఇచ్చే దేవుడు నీవు గనుక నీ వైపే మాకు అనుదృష్టి ఉంచుకున్నట్లుగా మీ సహాయం మాకు అనుగ్రహించమని వేదికపై ఉన్నటువంటి ప్రియులను నాయన, ఈ చుట్టుపక్కల అనేక మంది వారి గృహాల వద్ద మాటలు విన్నారు. వారిని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఆయా దేశాల్లో ఉండి ఈ లైవ్ ద్వారా నాయన ఈ యొక్క చక్కటి సభలను తిరిగిస్తున్న వారిని కూడా మీరు దీవించి ఆస్వాదించమని, ఇంకా ఉన్నతమైన కార్యాలు చేయగలిగినట్లుగా మీ దాసునికి, మీ కుమారునికి చక్కని ద్వారాలు తెరిచి ఇంకా బలమైన పనులు, బలమైనటువంటి నీ సేవ జరగడానికి కావలసిన ప్రతి పనిముట్టును కూడా నీ కుమారుడికి అనుగ్రహించమని, ప్రతి వస్తువును కూడా దయచేయమని, జరగబోతున్న మీటింగ్స్లో కూడా మీ కృప చూపించమని, ఈ పురుషోత్తపరిని గ్రామాన్ని సహకరించే ప్రతి వారిని మీ చేతికి అప్పగిస్తూ ఇలాంటి చక్కని సభలలో పాల్గొనే అవకాశాన్ని మీరు నాకు కల్పించేందుకు కూడా స్తోత్రాలు తెలియజేస్తూ క్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థన చేయించున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇది చిన్న ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, 3 రోజులు సభలలో చక్కని మాటలు మనకు వినిపించడానికి నా ఆహ్వానం మేరకు, మా కుటుంబం యొక్క ఆహ్వానం మేరకు ఈ సభలలో ముఖ్య వాక్య సందేశాన్ని అందించడానికి వచ్చిన మా ప్రియులు సహోదరులు మోజీస్ బాబు గారికి మరొకసారి మనం చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. దేవుని చిత్తమైతే మా కుటుంబీకులందరూ తమ ప్రోత్సాహాన్ని మరలా అందించగలిగితే వచ్చే సంవత్సరం
వీలైతే వేసవి సెలవుల్లో మరొకసారి సభల ద్వారా మరలా అన్నను మన మధ్యకు తీసుకురావడానికి నేను సంకల్పిస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా మోజేష్ బాబు గారు మరొకసారి మా గ్రామానికి వచ్చి అమూల్యమైన మీ మాటలు మాకు అందించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అలాగే మరి ఈ 3 రోజుల పాటు వేదికపై దైవజనులు ఆసీనులై తమ యొక్క ప్రత్యక్ష పరోక్ష ప్రార్థన సహకారాన్ని ప్రోత్సాహాన్ని అందించిన పురుషోత్తపల్లి స్థానిక సంఘ కాపరులందరికీ, విశ్వాసులందరికీ మా కుటుంబం తరపున ప్రేమపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అలాగే నేను చెప్పగానే మరి వెంటనే మా నాన్న ఒకవేళ కష్టపడిన హై స్కూలు యాజమాన్యం అలాగే గ్రామ ప్రెసిడెంట్ గారు వెంటనే అవకాశం ఇచ్చారు. అందును బట్టి ఒకవేళ ఏమైనా ఆటంకాలు వస్తాయేమైనా భయపడినా దేవుడు వారి మనసుల్లో ఉండి మరి ఆలోచనలు స్థిరపరిచి సభలు జరగడానికి అవకాశం ఇచ్చారు. ప్రెసిడెంట్ గారికి, అలాగే హై స్కూల్ హెచ్ఎం గారికి, ఇన్ఛార్జ్ హెచ్ఎం గారికి, యాజమాన్యానికి, అలాగే చుట్టుపక్కల ఈ గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్న గృహాల వారికి, పెద్దలకు, గ్రామస్తులందరికీ పేరు పేరు వరుసన మా యొక్క ధన్యవాదములు తెలియజేస్తూ ఈ సభలు ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ వందనాలు. మా కోసం, మా పరిచర్య కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. క్షేమంగా వెళ్ళండి. దేవుని చిత్తమైతే మరలా వచ్చే సంవత్సరం కలుసుకుందాం. అందరికీ వందనాలు. దయతో యవనస్తులు గ్రామంలో ఉన్న యూత్ వారు